ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తే అంటున్నారు, నశించిన వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడుగా నేను ఈ లోకానికి వచ్చాను అని. ఏమేమి నశించిపోయాయి అంటే, దేవునితో సమాధానం నశించింది, పరిశుద్ధత, ధైర్యము, యథార్థత, సమృద్ధి, విశ్రాంతి, ఆశీర్వాదం, నిత్య జీవం, ఇవన్నీ కూడా ఈ లోకంలో పాపంతో సహవాసం చేస్తూ వీటన్నిటిని అనేక మంది నశించిపోతూనే ఉన్నారు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నశించుట అనగా కోల్పోవుట. నిజమే, దేవుడు ఆదిలో మానవునికి ఇచ్చినవన్నీ కూడా పాపము వలన కోల్పోయాడు. అలా మానవుడు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడానికి ఆ దేవుడే మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. బహిరంగ పరిచర్య చేశాడు, తిరస్కారాన్ని అనుభవించాడు, ఎన్నో శ్రమలు, మరణము నొంది మరలా తిరిగి లేచాడు. కనుక నేడే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవునికి నీవు దొరికిపో. ఆయనకే నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది చెప్పు? ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.